ఇవాళ మనం వెల్లుల్లిపాయ పప్పుల్స్ చేసుకుంటున్నాము రాజీ వంటింటి రుచుల్లో. ఈ వెల్లుల్లిపాయ పప్పుల్స్కి మనం చక్కగా చాలా సింపుల్గా తొందరగా అయిపోయేది ఇది. అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది. ఇందులో పెద్దగా మసాలాలు, కొబ్బరి రుబ్బుకోవడాలు ఏమీ లేకుండా అండ్ చాలా ఎట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉండే పప్పుల్స్ ఇది. కప్పుతో ఈ కందిపప్పు కడిగి శుభ్రంగా ఉంచాను. దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు నీళ్లు పోసి కూడా మనం నానబెట్టుకోవచ్చు. ఇది కందిపప్పు. మనం చింతపండు పలుపు వాడుతూ ఉంటాం కదా, ఆ చింతపండు పలుపులో ఒక 3/4 టేబుల్ స్పూన్ చింతపండు పలుపు తీసుకున్నాను. అలాగే దాంట్లోకి కరివేపాకు, పైన పోపులో మనం వేయించుకోవడానికి ఒక 4-5 వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు అనేవి ఇష్టపడే వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అసలు వెల్లుల్లిపాయ వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా ఇంగు పోపు కూడా వేసుకోవచ్చు దీంట్లో. అలాగే దీంట్లోకి తగినంత పసుపు, ఒక టమాటా, ఈ 2 బెండకాయలు నేను కడిగి పెట్టాను, దాన్ని మధ్యలోకి స్లిట్ చేసి వేస్తాను. దీంట్లో కావాల్సిన పోపు సామాన్ ఏంటంటే ఆవాలు ఒక 1/2 స్పూన్, జీలకర్ర ఒక 1/4 స్పూన్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు చూపించాను కనుక మీకు ఇంగు అనేది చూపించట్లేదు. వెల్లుల్లిపాయలు వేసుకొని వాళ్ళు ఇందులో ఇంగు వేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఈ పప్పు పులుసుకి మంచి సువాసన ఇవ్వడానికి 1 టేబుల్ స్పూన్ చారు పొడి తీసుకున్నాను నేను. దీంట్లోకి తగినంత ఉప్పు. మనం రిఫైన్డ్ ఆయిల్తో 1 స్పూన్ రిఫైన్డ్ ఆయిల్, ఈ స్పూన్తో 1 స్పూన్ అయితే మనకి ఇందులో పోపు పెట్టుకోవడానికి చాలు. దాంట్లో మనం ఆవాలు, జీలకర్ర ప్లస్ ఈ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా చిన్న ముక్కల కింద చేసేసుకుని ఆ ఆవాలు జీలకర్రతో పాటే ఒక్కసారి వేయించేసి మనం మరిగిన పప్పు పులుసులోకి వేసుకుంటున్నాము. ఈ పప్పు పులుసులో నేను 1 టమాటా వాడుతున్నాను. ఇది మరీ ఎందుకంటే ఈ పప్పు పులుసు మరీ పులుపుగా ఉన్నా బాగుండదు, సో అందుకని 1 టమాటా, కొంచెం చింతపండు ఆ చారు పొడికి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇవాళ కొంచెం లైట్గా భోంచేద్దాం, కొంచెం పప్పు తక్కువగా వాడుకుందాం అని అనుకున్నప్పుడు, కడుపు కొంచెం లైట్గా పొట్ట లైట్గా ఉంచాలని అనుకున్నప్పుడు ఈ పప్పు పులుసు చాలా రుచిగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అసలు హెవీగా అనే ఫీలింగ్ ఉండదు. తగినంత ఉప్పు. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన పప్పులోనే నేను ఆ 2 బెండకాయలు, టమాటాలు కూడా వేసేసి చింతపండు గుజ్జు పూర్తిగా రసం అంతా తీసుకుని ఇందులో వేసేసి ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టాను. ఇది బెండకాయలు చాలా లేతగా ఉన్నాయి కనుక ఇలా వేసేస్తే అవి ఉడికిపోతాయి. ఇది సాంబార్ లాగా మరిన్ని ముక్కలు అవి లేవు కనుక డైరెక్ట్గా ఇలాగే వేసాను. ఒకవేళ బెండకాయ ఏదన్నా కొంచెం ముదురుగా ఉంది అనిపిస్తే మనం పోపు వేయించుకున్నప్పుడే అందులో ఒక్కసారి ఒక 2 సెకండ్స్ కొంచెం దాన్ని ఆ నూనెలో మగ్గించేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ ఇవి చాలా లేతగా ఉన్నాయి, అందుకని డైరెక్ట్గా ఇట్లాగే వేసాను. ఇప్పుడు మనం ఇందులో చారు పొడి, తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేయించిన పోపు, కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తారు కదా. ఈ ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, అది మీకు చెప్పడం నేను మర్చిపోయాను, 1 ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం వేయించి ఈ పప్పుల్స్కి పోపు వేయించి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది వేగిపోయింది, ఆఫ్ చేసేసి మనం ఇది చక్కగా ఉడుకులో మనం తీసుకున్న ఆ చారు పొడి, ఉప్పు, చక్కగా బెండకాయలు, టమాటాలు అన్నీ కలిసి ఉడికిపోయాయి. ఈ పప్పు అంతా చక్కగా మెదిపి ఇవన్నీ చింతపండు రసం పోసి ఇందులో బెండకాయ, టమాటా వేసేసి ఈ చారు పొడి వేసేసి ఉప్పు వేసేసాను. చక్కగా అంతా కలిపి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఆ పోపుని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పోపుతో పాటు ఇంకొక 3 నిమిషాలు దీన్ని ఉడికించేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనం గిన్నెలోకి తీసుకున్న వెల్లుల్లిపాయ పప్పు పులుసు. ఇది మీరందరూ కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి ఈ పప్పు పులుసు చేసుకుని వెల్లుల్లిపాయలతో ఈ చారు పొడి వేసుకుని, పెద్దగా దీంట్లో ముక్కలక్కర్లేదు, ఆ విధంగా చేసుకుని మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకుంటారని, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.